టుడే టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. బికాస్ నిజంగానే డెమోక్రసీ ప్రజాస్వామ్యం గెలిచిందా? ధర్మేంద్ర ప్రధాన్, అవర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ has resigned and there is already a new educational minister was appointed. యాజ్ ఎ ఫ్యూచర్ ఆఫీసర్స్గా మీరు కాబోయే ఆఫీసర్స్ కాబట్టి ఈ టాపిక్ డెఫినెట్గా అందరూ అర్థం చేసుకోవాలి అన్ని పర్స్పెక్టివ్స్లో. బికాస్ అన్ని పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ గాను ఏపీఎస్సీ ఆస్పిరెంట్ గాను కాకుండా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద కూడా దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. హాయ్ హలో అందరికీ నమస్కారం. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన సిజిఐ, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కోర్ట్ హియరింగ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ని కాక్రోచెస్ కింద, పారాసైట్స్ కింద మెన్షన్ చేశారన్నమాట. అది వితిన్ హవర్స్లో అది ఏమైందంటే ఇట్ లీడ్స్ టు ద అవుట్రేజ్ ఇన్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ద అన్ఎంప్లాయిడ్ యూత్లోని స్టూడెంట్స్లోని అవుట్రేజ్ వచ్చింది. అప్పుడు యుఎస్ఏలో మన ఇండియన్ స్టూడెంట్ ఒక ఆయన అభిజిత్ అనే అతను సోషల్ మీడియా హ్యాండిల్ యూజ్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేయడం, వితిన్ అవర్స్లో, వితిన్ డేస్లో దాన్ని రీచ్, ఫాలోవర్స్ ఎక్కువ రావడం, దానికి ఈవెన్ వితిన్ హవర్స్లో ఇట్ క్రాస్డ్ బీజేపీ ఫాలోవర్స్ని కూడా క్రాస్ చేయడం. జస్ట్ ఇమాజిన్ అండ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్. ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా నవేడేస్ ఈజ్ అన్బిలీవబుల్. ఇప్పుడు అసలు యాక్చువల్ టాపిక్ వద్దాం. దిస్ వన్ టాపిక్ వీ కెన్ లింక్ ఇట్ విత్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఈవెన్ హిస్టరీ ఆల్సో. మెయిన్స్లో ఎథిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, ఎథిక్స్. అసలు మనం ఫస్ట్ పాలిటీ పర్స్పెక్టివ్లో చూద్దాం. పాలిటీ పర్స్పెక్టివ్లో చూస్తే డూ వీ యాక్చువల్లీ హ్యాస్ రైట్ టు ప్రొటెస్ట్? అసలు మనకి ప్రొటెస్ట్ చేసే రైట్ ఉందా? ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్, రైట్ టు ప్రొటెస్ట్. అసలు మనకి కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దెర్ ఈస్ నో వేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ రైట్ టు ప్రొటెస్ట్. కానీ మనం రైట్ టు ప్రొటెస్ట్ అనేదాన్ని కాన్స్టిట్యూషన్ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ రైట్స్ ఉంటాయి, ఈక్వాలిటీ రైట్స్ ఉంటాయి, ఫ్రీడమ్ రైట్స్ ఉంటాయి, అలా చాలా రైట్స్ ఉంటాయి. వెన్ వీ గెట్ ఇన్ టు ద పాలిటీ చదివినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్లీ. మళ్ళీ ఈ ఆర్టికల్స్ అవి బట్టి పట్టకుండా నేను కాన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్ లైక్. అండ్ ఫండమెంటల్ రైట్స్ దీంట్లోకి వస్తే ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ రైట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ రైట్స్ విచ్ ఈస్ ఫ్రమ్ ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ రైట్స్ నుంచి మనం రైట్ టు ప్రొటెస్ట్ అని తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం చెప్తాను. కానీ నోవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ మెన్షన్డ్. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఇది మెన్షన్ చేయలేదు రైట్ టు ప్రొటెస్ట్ అనేది. ఇట్ ఈస్ వెరీ వెరీ, ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ ఆల్సో. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కసారి పాలిటీ క్వశ్చన్స్ చూస్తే ప్రిలిమ్స్, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్లో ఏపీఎస్సీలో కూడా ఇచ్చారు. కాకపోతే యూపీఎస్సీకి ఇది వెరీ ఫేవరెట్ టాపిక్. ఒక క్వశ్చన్ ఇచ్చి ఇట్ ఈస్ ఐదర్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ఎవ్రీ సెకండ్ ఇయర్కి ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్లో ఈ క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. ఇదే ఎగ్జామ్ ఐ థింక్ ఇయర్ డెఫినెట్గా రావచ్చు. రైట్ టు ప్రొటెస్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా అలా అడుగుతారు. సో రైట్ టు ప్రొటెస్ట్ అనేది నోవేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 19 యొక్క ఫండమెంటల్ రైట్స్ నుంచి మనం డిరైవ్ చేస్తాం. అంటే ఇంప్లిసిట్గా మనం తీసుకుంటాం అన్నమాట. ఇంప్లిసిట్గా అంటే ఇండైరెక్ట్గా మనం ఈ ఆర్టికల్ని తీసుకుంటాం. ఏ ఆర్టికల్స్ నుంచి? ఆర్టికల్ 19(1)(a) అండ్ ఆర్టికల్ 19(1)(b). ఈ 2 రైట్స్ నుంచి
మనం ఇండైరెక్ట్గా మనకి రైట్ టు ప్రొటెస్ట్ చేసే అధికారం ఉందని చెప్తాం. ఈ వర్డ్ ఇలా మెన్షన్ చేయకపోయినా ఈ రెండు మనం అర్థం చేసుకుంటే మనకి డైరెక్ట్గా అర్థమవుతుంది. మనం కూడా ప్రొటెస్ట్ చేసే రైట్ మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది, కానీ డైరెక్ట్గా ప్రొవైడ్ చేయలేదు, ఇండైరెక్ట్గా ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ ఆర్టికల్ 19(1)(a) చూద్దాం. ఆర్టికల్ 19(1)(a) డీల్స్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా మన వ్యూస్ని కానీ, మన ఒపీనియన్స్ని కానీ, మన బిలీఫ్స్ని కానీ ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసే, వ్యక్తపరిచే రైట్ మనకు ఉందన్నమాట. వీ కెన్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ ఆల్సో. మీ వ్యూస్ చెప్పొచ్చు, గవర్నమెంట్ వ్యూ ఇది, కానీ మనం క్రిటిసైజ్ చేసి ఆ వ్యూని మేము అప్రూవ్ చేయట్లేదు. యూ కెన్ డిసప్రూవ్ దట్. ఎలాగా? త్రూ వ్యూస్ని కానీ, ఒపీనియన్స్ని కానీ, బిలీఫ్స్ని కానీ మనం ఎక్స్ప్రెస్ చేసే అధికారం, ఫ్రీడమ్. ఎలా? వర్డ్స్ ద్వారా, రైటింగ్ ద్వారా, ప్రింటింగ్ ద్వారా అండ్ ఎనీ అదర్ మీన్స్ ద్వారా మనం ఎలాగన్నా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనుకుంటా. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? నో. బట్ వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. మనం ఏదన్నా రిపోర్ట్ రాయొచ్చు కదా, బట్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బట్ రైట్ టు ప్రొటెస్ట్ని మనం ఎలాగ ఈ 2 ఆర్టికల్స్ నుంచి తీసుకున్నామో అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని కూడా ఇండైరెక్ట్గా అంటే ఇంప్లిసిట్గా ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వేర్? ఎక్కడ? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో క్లియర్గా కాన్స్టిట్యూషన్లో రాస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ వీ కెన్ అవర్ వ్యూస్, ఒపీనియన్స్ అండ్ డిస్బిలీఫ్స్. మనం బిలీఫ్స్ని ఎలాగన్నా త్రూ వర్డ్స్ ద్వారా, రైటింగ్ ద్వారా, ప్రింటింగ్ ద్వారా, ఎనీ అదర్ మీన్స్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేసే అధికారం మీకు ఉంది అని. దిస్ ఈస్ ఆర్టికల్ 19(1)(a). నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 19(1)(b). ఆర్టికల్ 19(1)(b) ఇది ఏ రైట్ అంటే రైట్ టు అసెంబుల్. రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ. రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఆర్మ్స్. ఏమీ ఆయుధాలు లేకుండా పీస్ఫుల్గా అసెంబుల్ అయ్యే అధికారం మన రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19(1)(b) ద్వారా ఈ ఫ్రీడమ్ని మనకి ఇస్తుంది. అంటే దీంట్లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి? రైట్ టు అసెంబుల్ ఇదొకటే చెప్పుద్ది, కానీ మనం ఇంప్లిసిట్గా ఈ అసెంబుల్ పీస్ఫుల్లీలో మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని నచ్చలేదు. లైక్ ఇప్పుడు ప్రొటెస్టే తీసుకోండి, నీట్ పేపర్ లీక్, గవర్నమెంట్ అకౌంటబిలిటీ చూపించట్లేదని కోపం వచ్చింది. దెర్ ఈజ్ అనదర్ ఇష్యూ జరిగింది ముందు, కరప్షన్ మీద అన్నా హజారే స్ట్రైక్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. బట్ మనకి పీస్ఫుల్గా ఏమీ కర్రలో కత్తులు అలా ఆర్మ్స్ ఏమీ లేకుండా పీస్ఫుల్గా అసెంబ్లీ ఫామ్ చేసుకునే అధికారం మనకి ఈ ఆర్టికల్ నుంచి వస్తుంది. దీంట్లో ఏమొస్తాయి? మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, మార్చెస్ చేయొచ్చు, చేస్తారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి మార్చెస్ జరుగుతాయి, అవి చేయొచ్చు, ర్యాలీస్ చేయొచ్చు. ఇవేమీ మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ద్వారా కానీ వేరే దానికి కానీ రాసిన దానికి అర్థం అది పీస్ఫుల్గా వితౌట్ అసెంబ్లీ, పీస్ఫుల్గా వితౌట్ ఆర్మ్స్ అంటే దాని అర్థం ఇదని ఇండైరెక్ట్గా మనం అర్థం ఇంప్లిసిట్గా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కానీ ప్రతిదీ మెన్షన్ చేయలేదు. ఓకే, మళ్ళీ హంగర్ స్ట్రైక్స్ కానీ పబ్లిక్ క్యాంపెయిన్స్ హంగర్ స్ట్రైక్స్ కానీ అండ్ పబ్లిక్ క్యాంపెయిన్స్ జరుగుతాయి. పబ్లిక్ క్యాంపెయిన్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా అసెంబ్లీ. పబ్లిక్ క్యాంపెయిన్ అంటే ఏదైనా ఒక మంచి విషయం కోసం ఏదైనా క్యాంపెయిన్ చేసాం అనుకోండి, అది కూడా అసెంబ్లీ లెక్కే కదా. ప్రొటెస్ట్ ఒకటే కాదు, పీస్ఫుల్గా ఇలాంటి క్యాంపెయిన్ జరగాలి అని పీస్ఫుల్గా వితౌట్ ఎనీ ఆర్మ్స్ ద్వారా. ఓకే, ఇప్పుడు ఈ 2 రైట్స్ అర్థమైనవి. ఓకే, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది,
రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ ఉంది. కానీ మనం ఏదన్నా చేసేయచ్చా? అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నేను ఏదన్నా మాట్లాడేయచ్చా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, కాంట్రవర్సీ కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు రాజ్యాంగం ఇచ్చింది, నేను ఏదన్నా మాట్లాడే అధికారం నాకు ఉంది. అందుకని నేను అందరి దగ్గరికి వెళ్ళి లేకపోతే గవర్నమెంట్నో ఏదో క్రిటిసైజ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ అసలు మంచిది కాదు, పాకిస్తాన్ మంచిది, మన ఇండియన్స్ టెర్రరిస్ట్, పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు, మనమే అన్ని తప్పులు చేస్తున్నాము, ఇవన్నీ నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు. అందుకని రాజ్యాంగం ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డాక్యుమెంట్. మీరు వన్స్ యూ స్టార్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ వీ అండర్స్టాండ్ నా కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అసలు వరల్డ్స్ బెస్ట్ బుక్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, when I teach polity classes, then I will teach about the constitution very beautifully. బాగా చెప్తాను. బట్ ఇప్పుడు చూసుకుంటే నాకు అధికారం ఇచ్చారు కదా, అందుకని దీస్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ రైట్స్. అంటే ఇవి అబ్సల్యూట్ రైట్స్ కాదు. యూపీఎస్సీలో ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నాకు ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు. దీస్ హ్యావ్ సమ్ రీజనబుల్, మనం చేసేది కొన్ని రీజనబుల్గా ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ అబ్సల్యూట్ రైట్స్ కాదంటే మనం దీనికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. మనం ఏది పడితే నాకు ఇచ్చారు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే నేను ఏది పడితే అది అనకూడదు. ఇట్ హ్యాస్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 3లో, ఆర్టికల్ 19 క్లాస్ 2 క్లాస్ 3లో ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా సావెర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని భంగం చేయకూడదు, పబ్లిక్ ఆర్డర్ని it does not affect sovereignty and integrity of India. It does not affect the public order. మన ఇండియన్ సెక్యూరిటీ భంగం చేయకూడదు. అండ్ సెక్యూరిటీ మొరాలిటీని దెబ్బతినకూడదు. అంటే మన మొరాలిటీ అంటే మనకి ఇండియన్ మీద విరక్తి పుట్టేలాగా మాట్లాడకూడదు. అది తప్పు కదా. ప్రజలందరిలో మన మొరాల్స్ దెబ్బతిని మీ ఇండియా ఏం చేయట్లేదు, ఇండియా ఇది, ఇండియా అది, ఇండియానే కాదు ప్రజల్లో అలాంటి క్రియేట్ చేయకూడదు నాకు ఉంది కదా అని. ఇంటిగ్రిటీ, మన సావెర్నిటీ, మన సెక్యూరిటీకి భంగం కలగకూడదు. మన ఆ వ్యాఖ్యలను బట్టి మనకి అల్లర్లయ్యి జరగకూడదు అన్నమాట, మనం మాట్లాడే మాట బట్టి. సో ఇవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే మనకి రాజ్యాంగం అధికారం ఇచ్చింది, అలాగని పూర్తి అధికారం మనకి మాట్లాడే అధికారం ఇచ్చింది, కానీ పూర్తి అధికారం ఇవ్వలేదు. ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ఎలా? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ద్వారా. మనం మాట్లాడే మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, మన అసెంబ్లీ చేసే మంచి కాజ్కి చేస్తే అది అసెంబ్లీ పీస్ఫుల్గా చేయాలి. అంతేకాని టెర్రరిజాన్ని పెంచండి, మనం పాకిస్తాన్ డెవలప్ చేయాలి, మనం టెర్రరిజంని ఎక్స్పాండ్ చేయాలని అసెంబ్లీ చేసాం అనుకోండి, అది రైటా రాంగా? అది పబ్లిక్ ఆర్డర్ అంటే ఇది సెక్యూరిటీ ఇష్యూ. పబ్లిక్ ఆర్డర్ అంటే సపోజ్ మీరు ఒక అసెంబ్లీ పెట్టారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు, వెనకాల అంబులెన్స్ ఉంది, 2-3 అంబులెన్సెస్ వెయిట్ చేస్తున్నాయి, మీరు రోడ్డుకి అడ్డంగా కూర్చున్నారు, అంబులెన్స్కి దారి ఇవ్వకపోతే అక్కడ ప్రాణం పోద్ది అంటే అక్కడ పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నట్టే కదా. అప్పుడు కాన్స్టిట్యూషన్ మీకు అబ్సల్యూట్ రైట్ ఇవ్వదు. నాకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ చేసుకోవడానికి, ప్రొటెస్ట్ చేయడానికి, ర్యాలీ చేయడానికి రైట్ ఇచ్చింది కాబట్టి నేను అంబులెన్స్ని ఆపుతానంటే కుదరదు. ఎందుకు కుదరదు? నాకు ఇచ్చింది అని చూపిస్తే, బట్ అప్పుడు చూపిస్తారు కాన్స్టిట్యూషన్లో నీకు పూర్తి రైట్ ఇవ్వలేదమ్మా, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది పబ్లిక్ ఆర్డర్ని భంగం చేయకుండా ఉండాలి.
సో అప్పుడు అర్థమైందా, ఇట్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని భంగం చేసినట్టు కానీ, పబ్లిక్ ఆర్డర్ని కానీ, సెక్యూరిటీని కానీ, మొరాలిటీని దెబ్బతీసినట్టు, ఇవన్నీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం అక్కడే వస్తుంది. మనకి రైట్ ఉంది, కానీ ఎంతవరకు రైట్ ఉంది? ఒక్కొక్కసారి అదేంటంటే స్టేట్ అంటే గవర్నమెంట్. పాలిటీలో గవర్నమెంట్ని స్టేట్ అని మెన్షన్ చేస్తారు, ఏ గవర్నమెంట్ అయినా. సో ఆ స్టేట్ దాన్ని ఒక్కొక్కసారి మిస్యూజ్ చేసే అధికారం ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ ఈ రైట్స్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ టాపిక్ ఇప్పుడు యాక్చువల్గా జరిగింది. అదేంటంటే రైట్ టు ప్రొటెస్ట్ వర్సెస్ BNSS సెక్షన్ 163. ఇప్పుడు ఏంటంటే BNSS సెక్షన్ 163 అంటే పెద్ద ఏమీ కాదు. ఇప్పుడు మీరు పైన చెప్పాను కదా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని. సపోజ్ మీరు ఆర్టికల్ 19(1)B మాకు రైట్ ఇచ్చింది కదా అని అసెంబ్లీ చేశారు. అసెంబ్లీ జరుగుతుందంటే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఆ ప్రొటెస్ట్ మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా. ఎలక్షన్స్ టైంలో కానీ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఎలక్షన్ టైంలో కానీ ఏదన్నా అల్లర్లు జరిగేటప్పుడు కానీ మ్యాక్సిమం చాలాసార్లు న్యూస్ ఫాలో అయినా అవ్వకపోయినా సరే చాలాసార్లు మీరు వినే ఉంటారు సెక్షన్ 144 సిఆర్పిసి. సెక్షన్ 144 సిఆర్పిసి అంటే సెక్షన్ 144 విధించారా అని అంటారు. ఇప్పుడు ఆ సెక్షన్, ఈ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే 2024లో ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ని చేంజ్ చేసి దానికి నేమ్ మార్చారు. సిఆర్పిసిని BNSS అంటున్నారు, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS. ఈ సెక్షన్ 144 సిఆర్పిసిఏ BNSSలో సెక్షన్ 163. ఈ రెండు ఒకటే, నేమ్స్ చేంజ్ అయినాయి. 2004లో సిఆర్పిసిని మాడిఫై చేసి BNSS కింద పెట్టారు. ఇదేంటి, ఎప్పుడైతే ప్రజలు లైఫ్ కానీ ఏదన్నా థ్రెట్ కింద అనిపించినా, ఈ పైన ఉన్న రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నా చూడండి, పబ్లిక్ ఆర్డర్ కానీ ఇంకా సెక్యూరిటీ దెబ్బతింటుంది, ఈ అల్లర్ల వల్ల ప్రజల లైఫ్ రిస్క్లో ఉంది, సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది అని ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కనుక భావిస్తే, అంటే DM కలెక్టర్ కనుక భావిస్తే, అతను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని పాస్ చేసి దాని నుంచి ఏమని చెప్తారంటే, వీ కెన్ ఫీల్ దట్ ఇది థ్రెటనింగ్గా ఉంది, ఈ అల్లర్లు పెద్దవి అవుతే మనుషులకి ప్రమాదం ఆర్ ఎల్స్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అని ఒక ఎగ్జిక్యూటివ్ పాస్ చేస్తారన్నమాట. ఆ పాస్ చేసినప్పుడు సెక్షన్ 144 విధిస్తారు. చాలాసార్లు విధిస్తారు కూడా మీకు ఈజీ. అప్పుడు ఈ సెక్షన్ 144 విధించినప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఐదుగురు కన్నా ఎక్కువ 5 or more than 5 మెంబర్స్ ఒకే దుక్కుని కనిపించకూడదు, ఒకే దుక్కుని అసెంబ్లీ అయినట్టు కనిపించకూడదు అన్నమాట. ఈ సెక్షన్ 144 ఉన్నట్టు ఈ నెంబర్ అనేది కాన్స్టెంట్ కాదు. కొన్ని వాటిల్లో 3 మెంబర్స్ అంటారు, కొన్ని వాటిల్లో 10 మెంబర్స్ అంటారు. అక్కడ సిచ్యువేషన్ బట్టి పెడతారు. కోవిడ్లో కూడా చాలాసార్లు సెక్షన్ 144 విధించారు, ఇంత మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదని. అల్లర్లు ఒక్కటే కాదు, ఏ విషయం కన్నా అప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ థ్రెట్గా భావించేది. అదే ఇప్పుడు BNSS సెక్షన్ 163. ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇది ఏళ్ళలో రాళ్ళేవో విసురుతున్నారని చెప్పి పోలీసులు ఏం చేశారంటే, అది BNSS సెక్షన్ 160 కింద తీసుకుని ఆ అసెంబ్లీని పీస్ఫుల్గా లేదు, ఆర్మ్స్ అది యూజ్ చేస్తున్నారు, పీస్ఫుల్గా లేదని క్లియర్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు అందుకని ఈ సెక్షన్ దాంట్లో ఉంది. బట్ పీస్ఫుల్గా వితౌట్ ఆర్మ్స్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, మన సెక్యూరిటీకి కానీ మొరాలిటీకి కానీ దేనికి భంగం కలగకుండా ఉండే రైట్ అది మాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ ఆర్టికల్ అంటే రైట్ టు ప్రొటెస్ట్ అనేది. ఈ సెక్షన్ BNSS సెక్షన్ 163 అంటే ఏంటి, మొన్న దాంట్లో ఎందుకు యూజ్ చేశారు, అది పాలిటీ టాపిక్. ఇప్పుడు జనరల్గా ఐ విల్ డిస్కస్ వన్ థింగ్. జనరల్గా ఒక టాపిక్ చెప్తాను. మనం
జనరల్గా డెమోక్రసీ అని అంటే ప్రజాస్వామ్యం. డెమోక్రసీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? మనది వన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఎందుకు? ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఏంటి? ఎలక్షన్స్. అంటే ప్రజాస్వామ్యం అంటే ఫస్ట్ ఎవరికన్నా గుర్తొచ్చేది ఎలక్షన్స్. ఎందుకంటే మన రిప్రజెంటేటివ్స్ని, మన గవర్నమెంట్ని పీపుల్ ఎన్నుకుంటారన్నమాట. అంటే మనమే మన గవర్నమెంట్ని ఎన్నుకుంటాం. మనదేమి డిక్టేటర్షిప్ కాదు. అంటే నెక్స్ట్ రాజే పరిపాలిస్తాడు, నేనే పరిపాలిస్తానని ఒక లీడర్ ఉండి అలా కాదు. మనకి ఏ లీడర్ని అయితే మనం ఎన్నుకోవాలనుకుంటున్నామో, ఏ రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకుంటామో ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. కాబట్టి ఇట్ ఈస్ ప్రజాస్వామ్యం అంటారు. కాకపోతే వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీ. దీన్నే మనం ఏమంటామంటే ఎలక్టోరల్ డెమోక్రసీ అంటాం. ఎలక్టోరల్ డెమోక్రసీ కాకుండా వీ హ్యావ్ అనదర్ డెమోక్రసీ ఉంటుంది. దాన్నే పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఏదైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారో దాన్నే పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. అంటే సిటిజన్స్ కంటిన్యూస్గా గవర్నమెంట్తో ఎంగేజ్ అయి ఉండాలన్నమాట. అంటే గవర్నమెంట్ ఈ బిల్లు తీసుకొచ్చింది, ఈ బిల్లు మనకి రైటా రాంగా, దీనివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా, నీట్ పేపర్ లీక్ ఉంది. ఇక్కడే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీట్ పేపర్ లీక్ ఉంది. దీనికి ఏదన్నా ఒక పేపర్ లీక్ అయితే 1 crore ఫైన్, 10 years పనిష్మెంట్, ఇలా ఒక బిల్ ఉంది. ఈ బిల్లు అనవసరం. ఇది చాలా ఈజీగా మాడిఫై చేసేస్తారు, 1 crore ఈజీగా కట్టేస్తారు. అలాగ అనుకున్నప్పుడు ఆ బిల్లు మనకు నచ్చలేదు, అక్కడ జరిగేది విధానం మనకు నచ్చలేదు. సిటిజన్ అది మనం ఒక్క ఓట్ ఒక్కటే కాకుండా కాన్స్టిట్యూషన్, అందుకే ఐ సే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ మనకి డెమోక్రసీ అంది కాబట్టి మనల్ని ఉత్తి ఓటర్స్ కిందే చూడట్లేదు. ప్యాసివ్ ఓటర్స్ కాబట్టి డెమోక్రసీ అని మనకి చెప్తుంది. మీరు దీని నుంచి కూడా ఎంగేజ్ చేయండి. ఇప్పుడు ఆర్టికల్ 19, 91 ఇవన్నీ కూడా అవే కదా, పార్టిసిపేటరీ డెమోక్రసీయే కదా. మనం మాట్లాడే అధికారం, క్రిటిసైజ్ చేసే అధికారం, వెరీ ఇంపార్టెంట్ రైట్. వీ హ్యావ్ డిసెంట్, అంటే గవర్నమెంట్ని మనం అంగీకరించకపోవడం. డిసప్రూవల్ ఆఫ్ వాట్ గవర్నమెంట్ ఇది చేసింది మేము ఒప్పుకోం, అది ఎందుకు ఒప్పుకోమని చెప్పాలి. రీజనబుల్, ఇష్టం వచ్చినట్టు అని కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్, రీజనబుల్గా ఉండాలి. మాకు ఇది నచ్చట్లేదు. రిజర్వేషన్ మీద చాలా ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్ తీసేయాలని, ఎందుకు తీసేయాలి, ఇది మాకు డిసప్రూవ్మెంట్ అని చేసే అధికారం ఉంటుంది. దాన్నే పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారన్నమాట. మీడియా ద్వారా, సివిల్ సొసైటీస్ ద్వారా, ప్రొటెస్ట్ ద్వారా, వన్ ఆఫ్ ద జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఐ థింక్ రీసెంట్ ఆర్ చందర్చూర్ సిజిఏ టైంలో అనుకుంటా, చెప్తుంది సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ద జడ్జ్మెంట్లో చెప్పుద్ది, డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ అని. మనకి ప్రెషర్ కుక్కర్లో సేఫ్టీ వాల్వ్ ఉంటుంది చూడండి, డిసెంట్ కూడా మన డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి. డిసెంట్ అంటే డిసప్రూవ్మెంట్, మాకు అడిగే అధికారం, సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ అని. దిస్ ఈస్ హౌ యూ లెర్న్ పాలిటీ. లెట్స్ గెట్ ఇన్ టు ద హిస్టరీ. సోనం వాంగ్చుక్ అనే ఆయన హంగర్ స్ట్రైక్ చేశారు. హంగర్ స్ట్రైక్, ఆమరణ నిరాహార దీక్ష. హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్, మన ఇండియాలో ఫామ్ అయిన ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. తెలుగు స్పీకింగ్ పీపుల్కి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఫస్ట్ వచ్చింది బికాజ్ ఆఫ్ ద హంగర్ స్ట్రైక్ ఓన్లీ. అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వెరీ 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 ఫేమస్ లీడర్, వెరీ గ్రేట్ లీడర్, శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు. హీ ఈస్ ద ఫర్గాటన్ నేమ్, బట్ హిస్ ఎంప్టీ స్టొమక్ ఈస్ ద రీజన్ that we are seeing world largest democracy, India with states.
తెలుసా మన ఇండియాలో ఈయన పొట్టి శ్రీరాములు గారు 56 డేస్ హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల తెలుగు పీపుల్కి ఒక సెపరేట్ స్టేట్ కావాలి అని 56 డేస్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వకముందు మన ఇండియా స్టేట్స్ కింద డివైడ్ అవ్వలేదు. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఎలా ఉండేదంటే గ్రూప్ ఏ స్టేట్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని గ్రూప్స్ ఉండేవి. ఈ ఏరియాస్ అన్నీ గ్రూప్ ఏలో, ఈ ఏరియాస్ అన్నీ గ్రూప్ బిలో, ఈ ఏరియాస్ అన్నీ గ్రూప్ సిలో అలా ఉండేదన్నమాట. మన ఇండియా ఫామ్ అయినప్పుడు ఎలా డివైడ్ చేయాలో తెలిసేది కాదు చాలామంది. అది పాలిటీలో సెపరేట్ టాపిక్. నేను అది పాలిటీ క్లాస్ తీసుకున్నప్పుడు క్లియర్గా చెప్తాను. అసలు హంగర్ స్ట్రైక్ గురించి చెప్తున్నాను అనమాట. అప్పుడు గ్రూప్ ఏ, గ్రూప్ బి అలా ఉంటే చాలామంది లాంగ్వేజ్ బట్టి డివైడ్ చేద్దామా అలా అనుకునేవారు. నెహ్రూ దెన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఈజీగా ఉండేలా డివైడ్ చేద్దాము. అలా చాలా ఒక కంట్రీని డివైడ్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడైతే స్టేట్స్ ఫామ్ అయిపోయినాయి కాబట్టి మనం ఈజీగా చెప్తున్నాం. అప్పుడు ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు 56 డేస్ హంగర్ స్ట్రైక్ చేసి చచ్చిపోవడం వల్ల ఏమని తెలుగు స్పీకింగ్ మద్రాస్లో కలిసి ఉండేది అప్పుడు మంది. తెలుగు స్పీకింగ్ పీపుల్ని సెపరేట్గా మనకి ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఈయన హంగర్ స్ట్రైక్ చేస్తారు. ఆ హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల అప్పుడు ఏంటంటే ఫస్ట్ 1953, ఐఎమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, 53 or 56, 53 అనుకుంటా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద, లాంగ్వేజ్ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది. వన్స్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు అప్పుడు జా కమిషన్ అని ఇంకా చాలా కమిషన్స్ వచ్చినప్పుడు ఈ లాంగ్వేజ్ బట్టి ఈ స్టేట్ ఫామ్ చేసిన తర్వాత అప్పుడు డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కింద, పొలిటికల్ కన్వీనియన్స్ కింద కాదు, డైరెక్ట్గా లాంగ్వేజ్ని బట్టి స్టేట్ డివైడ్ చేస్తామని ఈ ఒక్క రీజన్ వల్ల మన ఇండియాలో లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ ఫామ్ అవుతాయి. దట్స్ వాట్ ఇందాక ఫస్ట్ నేను అందుకే చెప్పాను. నేను ఎక్కడో విన్నాను, చదివాను అనుకుంటా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కోట్. హిస్ ఎంప్టీ స్టమక్ ఈజ్ ద రీజన్ దట్ వీఆర్ సీయింగ్ ఇండియా విత్ స్టేట్స్ అని. సో అలాగా జరిగింది. దానికే ఒక టర్మ్ ఉంటుంది, దట్ ఈస్ పొలిటికల్ ఫాస్టింగ్. పొలిటికల్ ఫాస్టింగ్ అనే టర్మ్ని యూజ్ చేస్తారు. సో ఇది రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీ చెప్పేటప్పుడు ఈయన గురించి, పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాను. కానీ ఇది మన హిస్టరీని చూసుకుంటే ఇట్ ఈస్ ఫ్రమ్ వెరీ ఫేమస్ మహాత్మా గాంధీ గారి నుంచి. మనకి గాంధీ గారు సాధించిన విజయాలన్నీ కూడా హంగర్ స్ట్రైక్ నుంచే సాధించారు. ఆయన వెరీ పీస్ఫుల్ హంగర్ స్ట్రైక్ చేసి, ఆమర నిరాహార దీక్ష చేసి, మనకు జరిగిన మూమెంట్స్ గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆయన హంగర్ స్ట్రైక్. ఇట్ ఈస్ ఏ స్ట్రాటజీ. నేను మోడర్న్ హిస్టరీ చెప్పినప్పుడు ఆయన ఎంత మాసెస్ని ఒక సెంటిమెంట్ ద్వారా ఎంత అందుకే మనకి హిస్టరీ కరెక్ట్గా చదివితే మోడర్న్ హిస్టరీ గాంధీ గారి వ్యూకి, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళంతా ఎక్స్ట్రీమిస్టులు అన్నమాట. ఇంకా వాళ్ళతో మనకు భరించలేం, వెళ్ళి తెచ్చేసుకోవడమే మనకి అని. కానీ అలా కాదు, ప్రజల నుంచి మార్పు రావాలి, వాళ్ళ సెంటిమెంట్ నుంచి మారాలి అని గాంధీ గారు ఈ స్ట్రైక్ అది చేస్తారు. నెక్స్ట్ మనం అన్నా హజారే యాంటీ కరప్షన్ గురించి ఆయన స్ట్రైక్ చేసినప్పుడు, అప్పుడు కూడా అప్పుడు అన్నా హజారే స్ట్రైక్ చేసినప్పుడు కూడా చాలా ఒక మినిస్టర్, ఇద్దరు మినిస్టర్లు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్, కాకపోతే అప్పుడు వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుని ఇద్దరు మినిస్టర్స్ కూడా రిజైన్ చేస్తారు. ఇది కొత్తది కాదు మనకి. గాంధీ గారి సత్యాగ్రహాస్ అన్నీ కూడా హంగర్ స్ట్రైక్తోనే ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ we read about history.
అండ్ హిస్టరీ కాకుండా వన్ మోర్ టాపిక్, మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తే అండ్ ఐ థింక్ ఈ ఇష్యూ జరిగినప్పుడు, ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఐ థింక్ హిందూలోనూ ఒక ఆర్టికల్ వచ్చింది. కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ దట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ వన్స్ ఐ హ్యావ్ ద ఆర్టికల్ బట్ ఐ డెంట్ కట్ చేశాను. కానీ ఏంటంటే ఆర్టికల్, కెన్ ఏ పొలిటికల్ పార్టీ హ్యావ్ ద కాక్రోచ్ యాజ్ అన్ ఎలక్షన్ సింబల్. ఒక పొలిటికల్ పార్టీ, ఈ గ్రూప్ ఇది ఉంది కదా కాక్రోచ్ జనతా పార్టీ, అది పొలిటికల్ పార్టీయా? ఒకవేళ అది పొలిటికల్ పార్టీ అయితే కాక్రోచ్ అనే ఎలక్షన్ సింబల్ పెట్టి పాలిటిక్స్లో పార్టీ, ఇప్పుడు బీజేపీ లోటస్ ఎలాగో అలాగా కాక్రోచ్ అనే సింబల్ పెట్టి పాలిటిక్స్లో పార్టీ ఫామ్ చేయొచ్చా అని ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏం చెప్తున్నాయని వన్ ఆర్టికల్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లోని. హిందూలో కూడా చాలా చాలా న్యూస్లో ఉంది ఈ ఎలక్షన్. అంటే ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. మనం ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ అ ప్రెషర్ గ్రూప్స్ అంటాం వీటికి. అంటే ఒక కాజ్ కోసం ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి అసెంబుల్ చేసి ఇవన్నీ చేయడాన్ని ప్రెషర్ గ్రూప్స్ అంటాం దీన్ని. ఇట్ ఈస్ ఏ ప్రెషర్ గ్రూప్. ఇంకా చాలామంది దీన్ని మెన్షన్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఏ సెటైరికల్ ప్రెషర్ గ్రూప్ అని. అంటే ఒక సెటైర్ వల్ల కాక్రోచ్ అని మమ్మల్ని అంటారా అని ఒక సెటైరికల్గా తీసుకొచ్చిన ప్రెషర్ గ్రూప్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద సెటైరికల్ ప్రెషర్ గ్రూప్. ఇప్పుడు మనం లీగల్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటే పార్టీ సింబల్ అలా అడుగుతున్నారు కదా, ఇప్పుడు మనం ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటే ఇప్పుడు ఏదన్నా అకార్డింగ్ టు ద ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951 యాక్ట్ అనుకుంటా. మీరు పాలిటీ చదివినప్పుడు ఎలక్షన్స్ కమిషన్ చదివినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఈ యాక్ట్స్ డెఫినెట్గా చదువుతారు. ప్రిలిమ్స్లో గట్టిగా చదవవసరం లేదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుతారు ఆర్పిఐ. మెయిన్స్కి వచ్చేసరికి యూపీఎస్సీ మెయిన్స్లో వెరీ ఇంపార్టెంట్ 51 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ గురించి చదువుతారు. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో చెప్తుంది మాట ఏమని, అన్రికగ్నైజ్డ్ పార్టీ కానీ ఇండిపెండెంట్ పార్టీ కానీ ఏదన్నా పార్టీ ఫామ్ చేయాలని అనుకుంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీరు ఇప్పుడు చూసినా కూడా ఫ్రీ సింబల్స్ అని కొడితే ఫ్రీ సింబల్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్లో. అప్పుడు ఏదన్నా ఒక పార్టీ ఇండిపెండెంట్ పార్టీ ఫామ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్లో ఒక సింబల్ ఈ పార్టీకి అలొకేట్ చేస్తారు. ఇండిపెండెంట్ పార్టీ, అన్రికగ్నైజ్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ ఉంటాయి. అన్రికగ్నైజ్డ్ ఇప్పుడే ఫామ్ అవుతున్న పార్టీలు ఉంటాయి కదా, అప్పుడే ఫ్రీ సింబల్స్ అంటారు వాటిని. ఫ్రీ సింబల్స్లో ఎలక్షన్ కమిషన్ ఒక సింబల్ వాళ్ళకి అలొకేట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన సింబలే తీసుకోవాలి, మనకి నచ్చిన సింబల్ తీసుకోవడానికి ఉండదు. దీంట్లో తర్వాత వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అని ఉండాలి. అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వాళ్ళకి వస్తే ఆ సింబల్ ఏదైతే వాళ్ళు ఫ్రీ సింబల్ ఇచ్చారు కదా ఆ ఫ్రీ సింబల్ని వాళ్ళకి దాన్ని రిజర్వ్ చేస్తారన్నమాట. ఇప్పుడు బీజేపీకి లోటస్ ఎలా వచ్చింది, ఫస్ట్ బీజేపీ ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఫ్రీ సింబల్స్లో లోటస్ సింబల్ తీసి ఇచ్చారు. వాళ్ళు అంత పర్సంటేజ్ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ సింబల్ వాళ్ళకి లోటస్ అంటే బీజేపీ, హ్యాండ్ అంటే కాంగ్రెస్ అని అలా రిజర్వ్ అవుతుందన్నమాట. దాన్ని రిజర్వ్డ్ సింబల్స్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి, ఫ్రీ సింబల్స్, రిజర్వ్డ్ సింబల్స్. ఈ ఫ్రీ సింబల్స్ ఎలక్షన్ కమిషన్ ఈ ఫ్రీ సింబల్స్ ఇస్తుంది. సర్టెన్ పర్సంటేజ్ ప్రూవ్ చేసుకుంటే ఆ ఇచ్చిన ఫ్రీ సింబల్ని వాళ్ళు రిజర్వ్డ్ సింబల్ చేస్తారు. దట్ ఈస్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు కాక్రోచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి రీసెంట్ అమెండ్మెంట్స్లో ఎప్పుడు పాత పార్టీలకి ఎలిఫెంట్ ఏదో గుర్తుంటుంది, కానీ రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా ఈ యాక్ట్లో రీసెంట్ అమెండ్మెంట్ ఒకటి జరిగితే దాంట్లో యానిమల్స్ని బ్యాన్ చేశారు. బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ ఏమీ పార్టీ సింబల్లో ఇవ్వరు. రీసెంట్గా 2025లోనే ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా ఫ్రీ సింబల్ లిస్ట్ రిలీజ్ చేసింది.
ఎప్పుడన్నా మీకు టైంపాస్ చదువుకుని బోర్ కొడితే ఈ లిస్ట్ చూడండి ఒకసారి పైన. దీస్ డేస్ చాలా ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు కదా, ఎక్కువ న్యూస్లో ఉంది కాబట్టి వస్తుంది. రావు లాంటివి ఏమి ఇవ్వడు. నేను జనరల్గా మీకు బోర్ కొట్టినప్పుడు చూస్తే గుర్తుంటుంది. ఈ ఫ్రీ సింబల్ లిస్ట్లో నాకైతే అన్నీ గుర్తులేవు, బట్ దెర్ ఈస్ డస్ట్బిన్ ఒకటి ఉన్నట్టుంది. కొన్ని యూనిక్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకుంటాం కదా. డస్ట్బిన్, బెలూన్, గ్రేప్స్ ఇంకా ఏవో ఉన్నాయి. ఐ జస్ట్ రిమెంబర్ దీస్ 3. ఏదో ఫ్రూట్, ఇంకో ఫ్రూట్ కూడా ఉంది, జాక్ ఫ్రూట్ అనుకుంటా. ఈ సింబల్స్ ఫ్రీ సింబల్స్ కింద కొత్త అప్డేట్ చేశారు. ఈ సింబల్స్ని లిస్ట్ కింద ఇచ్చారు. సో ఫ్యూచర్లో వీళ్ళు అన్రికగ్నైజ్డ్ పార్టీ కింద ఆర్పిఐ యాక్ట్ కింద ఫామ్ అయిన కాక్రోచ్ అనే సింబల్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎలా నుంచి తీసుకుంటాం? ఆర్పిఐ యాక్ట్ ఆఫ్ 1951. This is one another topic which is in news because of these protests. And ఇంకొక టాపిక్ ఉంది. ఐ థింక్ ఐ మిస్డ్ వన్ టాపిక్, దట్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాస్ రిజైన్డ్. ఒక యూనియన్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఏంటి? అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాస్ రిజైన్డ్, రైట్? ఆర్టికల్ 75 కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 75 గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే, యూనియన్ మినిస్టర్ హోల్డ్స్ ద ఆఫీస్ విత్ ద డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. మినిస్టర్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క ఇష్టానుసారంతో మినిస్టర్ అనే అతను ఆఫీస్ని హోల్డ్ చేస్తారు, సెంట్రల్ మినిస్టర్స్. ఈ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది కూడా డైరెక్ట్ పూర్తి ఈ ఇష్టానుసారమే అని ఉంటుంది, కానీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్, మీరు పాలిటీ చదివినప్పుడు అర్థమవుద్ది. పవర్ అంతా, యాక్చువల్ పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే, వెరీ గుడ్, ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాస్ రిజైన్డ్. ఇప్పుడు రిజైన్ చేసి ఆ రిజిగ్నేషన్ని ఎవరికి ఫస్ట్ రిజైన్ చేశారో ఆ రిజిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేశారు? పిఎంకి సబ్మిట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్కి సబ్మిట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ తీయాలన్నా, అపాయింట్ చేయాలన్నా తీసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. కాకపోతే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ తీసుకునే చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ ఆ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్కి పంపుతారు. ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తారు, యాక్సెప్ట్ చేసేయండి రిజిగ్నేషన్ అని. సెకండ్ పాసిబిలిటీ, ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేయరు, రిజైన్ చేసి ధర్మేంద్ర ప్రధాన్, సపోజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారనుకోండి, ప్రైమ్ మినిస్టర్కి పంపించారు. ప్రైమ్ మినిస్టర్ ఇంకా అతన్ని మినిస్టర్ కింద ఉంచాలనుకుంటే ఈ డజంట్ యాక్సెప్ట్. అప్పుడు నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ స్టెప్ తీసుకునేంత వరకు అతను ఆ పొజిషన్లో కొనసాగుతారు. ఎందుకంటే ఇలా ఒకసారి జరిగింది కూడా. ఎప్పుడంటే చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్ కింద ఉన్నప్పుడు, చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయితే నేను అకౌంటబిలిటీ తీసుకుంటానని చెప్పేసి ఆయన రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి ఆ రెసిగ్నేషన్ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారన్నమాట. బట్ ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు. ఒకసారి జరుగుద్ది, మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకోసారి సెకండ్ టైం జరిగినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడు దాకా చేయరు. ఇది సెకండ్ కండిషన్. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఆయన పవర్లో కొనసాగచ్చు. నెక్స్ట్ థర్డ్ ఇంకొక కండిషన్ ఉంటుంది. అతను రిజైన్ చేయకపోయినా ప్రైమ్ మినిస్టర్కి అతను తీసేయాలని ఉంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లేకుండానే అడ్వైజ్ ఇస్తారు. నేను పలానా ఆయన్ని యూనియన్ మినిస్టర్ పదవి నుంచి రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నాను, క్యాబినెట్ షఫ్లింగ్ అది చేసినప్పుడు, లేకపోతే ఇష్టం రిమూవ్ చేయాలంటే వితౌట్ రెసిగ్నేషన్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఒక యూనియన్ క్యాబినెట్ని తీసేయమని ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 3 పాసిబిలిటీస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఆర్టికల్ 7
ఆర్టికల్ 7 యూనియన్ మినిస్టర్ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు చేసే ఓత్ కానీ అండ్ రెసిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేయాలి అవన్నీ కూడా ఆర్టికల్ ఏం ఆర్టికల్ 75లో ఉంటాయి. సో ఒక్క కరెంట్ అఫైర్స్ని తీసుకుంటే ఇంకా ఈ ఇష్యూ రిలేటెడ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉన్నాయి, బట్ ద వీడియో ఈస్ గెటింగ్ వెరీ లెంతీ. సో ఐ విల్ స్టాప్ ద కరెంట్ అఫైర్స్. నేను లాస్ట్ 40 minutes నుంచి ఒక్క టాపిక్ నుంచి చెప్తున్నాను. ఒక చిన్న టాపిక్, ప్రొటెస్ట్ అనే చిన్న టాపిక్ వల్ల జరిగే ప్రొటెస్ట్ అని మీకు ఆల్మోస్ట్ పాలిటీలో, హిస్టరీలో అన్నిటిలోని కరెంట్ అఫైర్స్ చదివే విధానం ఇది. మనం చదివితే ఫ్యాక్ట్స్ కాదు. ఇప్పుడు దీనివల్ల మొత్తం మీకు ఆల్రెడీ పాలిటీ మీద టచ్ ఉంటే మీరు ఇది చదివినప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఇంకా చాలా దీనికి రిలేటెడ్ పేపర్ లీక్ గురించి కొత్త బిల్ తీసుకొచ్చారు, అది యాక్ట్ అవుతుంది, పార్లమెంట్లో పాస్ అయ్యి, ఇవన్నీ చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అది నిజంగా కరెంట్ అఫైర్ క్లాస్ తీసుకున్నప్పుడు ఐ విల్ టీచ్ దోస్ కరెంట్ అఫైర్స్. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. సారీ, ఇట్ ఈస్ గెటింగ్ వెరీ లాంగ్. థ్యాంక్ యూ. బాయ్.